కాదు డబ్బులే ముఖ్యం అన్నట్లు ఏపీ ప్రభుత్వ ఆసుపత్రులు తయారయ్యాయి. పేదల ఆసరాగా ఉండాల్సిన ఆసుపత్రులు ప్రతి చిన్న పనికి లంచాలు వసూలు చేస్తూ రోగుల బాధపై వ్యాపారం చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రే కదా అడిగేవారు ఎవరు, వచ్చి పరిశీలించేవారు లేరు. ఇంకే దర్జాగా వైద్య దందాకు తెరతీశారు. ఇక ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లాలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో నిర్లక్ష్యపు నీడలు అలుముకున్నాయి. దేవుళ్లా చూసే వైద్యులు రోగుల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. డబ్బులపై పెట్టే శ్రద్ధ పేషెంట్ల ఆరోగ్యంపై పెట్టడం లేదని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిపై ఘాటు ఆరోపణలు వస్తున్నాయి. డ్యూటీలకు సరిగ్గా రారు, వచ్చినా వారు పట్టించుకోరు. అయ్యా ప్రాణాలు పోతున్నాయి, వచ్చి వైద్యం చేయమని కాళ్ల మీద పడి అడిగితే కూడా పట్టించుకోని దుస్థితి. ఇక హాస్పిటల్ సిబ్బంది అయితే చేతిలో పైసా పడిందా పని చేయడం లేదంట. ఎఫ్ఎన్ఓ వార్డులకి తరలించాలంటే మనీ ఇవ్వాల్సిందే. ఇంతటి దారుణమైన పరిస్థితిలో ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ఉంది. ఎంతోమంది అధికారులు మారుతున్నారే తప్ప సర్వజన ఆసుపత్రి వైద్యుల్లో ఎటువంటి చలనం లేదని బాధితులు బహిరంగంగానే చెబుతున్నారు. డాక్టర్స్ సిబ్బంది నిర్లక్ష్యంతో కొంతమంది ప్రాణాలు కూడా పోయాయని వాపోయారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఏపీ వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ జిల్లాలో ఈ తతంగం అంతా జరుగుతోంది. మంత్రి ఉన్న జిల్లాలో ఇంత జరుగుతున్నా అధికారులు ఏం చేస్తున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం హెల్త్ అధికారులు ఆసుపత్రుల తనిఖీలు చేపట్టి వాటి స్థితిగతుల మీద నివేదికలు ప్రభుత్వానికి అందించాలి. ఇలాంటి సోదాలు ఏవి కూడా ఈ ఆసుపత్రిలో జరగడం లేదా? నిజానికి వైద్య శాఖ మంత్రి కూడా ప్రభుత్వ హాస్పిటల్స్ పనితీరును తెలుసుకోవాలి. అవసరమైతే ఆయన స్వయంగా వెళ్లాలి కూడా. మరి కనీస సౌకర్యాలు కూడా ఆసుపత్రిలో లేకుండా పేద ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్న ఆసుపత్రి వైద్యులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రి అంటే ఆశ్రయం కావాలి, కానీ సహాయం కోసం వచ్చిన వారే సహాయకులుగా మారాల్సిన పరిస్థితి ఉండకూడదనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది. వైద్య సేవల కోసం వచ్చిన ప్రజలు ఇబ్బందులు పడుతూ బాధితులుగా మారుతున్నారన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర చికిత్సల నుంచి సాధారణ సేవల వరకు చెల్లించాల్సిందే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని బాధితులు చెబుతున్నారు. పేద ప్రజలకు ఆధారంగా ఉండాల్సిన ప్రభుత్వ ఆసుపత్రి లంచాల ఆరోపణలతో మసకపారడం కలవరపెడుతోందని చెబుతున్నారు. ఇక ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికైనా వైద్యాధికారులు, జిల్లా అధికారులు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి తీరుపై స్పందించి చర్యలు తీసుకుంటారో లేదో వేచి చూడాలి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. ప్రకాష్, చెప్పండి, అసలు అక్కడ హాస్పిటల్ ఏం జరుగుతుంది? పద్మ, అనంతపురం జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి పరిస్థితి రోజు రోజుకి చాలా ఆందోళనకరంగా మారిందని అయితే మనం చెప్పుకోవచ్చు. రోగ బాధలకైతే నిలయంగా ఉండాల్సిన ఆసుపత్రి వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు బాగుపడుతుంది అనే నమ్మకంతో వచ్చే ఆసుపత్రిలో ఇప్పుడు ప్రజలు ఏందిరా మా కర్మ ఈ పరిస్థితి బాబు అన్నట్టుగా మారిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది పద్మ. అయితే ఒక వార్డు నుంచి ఇంకో వార్డుకు రోగిని తరలించాల్సిన అక్కడ ఉండాల్సిన సిబ్బంది అక్కడ ఉండకపోగా వారికి సాయం అందలేదని రోగుల సహాయకులు అయితే స్ట్రక్చర్ వారంటే వారి బంధువులు మిత్రులను ఎవరినైతే ఆసుపత్రికి తీసుకొచ్చింటారో వాళ్ళని వారి స్ట్రక్చర్ లో నెట్టుకెళ్తున్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొనింది. అయితే వైద్యం పొందాలంటే ముందుగా ఇలాంటి ఇబ్బందులు భరించాల్సిందేనా అన్నట్టుగా అనంతపురం సర్వజన ఆసుపత్రిలో పరిస్థితి అయితే తయారైంది. ఇంకా కొందరు అయితే ఎఫ్ఎన్ఓలు సిబ్బంది డబ్బులు ఇస్తేనే రోగిని వార్డుకి తరలిస్తామని చెప్పుకుంటున్నారు అన్న ఆరోపణలు కూడా ఎక్కువగా ఇక్కడైతే వినిపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే దీనిపై అధికార యంత్రాంగం మాత్రం చూసి చూడనట్టుగా ఏసీ రూములకే పరిమితమయ్యారు. దీని మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదంటూ ఈ వ్యవహారం పైన విమర్శలు కూడా భారీ ఎత్తున అయితే వస్తున్నాయి. ఎంతమంది అధికారులు మారినా కూడా ఈ సర్వజన ఆసుపత్రిలో పరిస్థితి మాత్రం మార్పు మాత్రం కనిపించలేదంటూ రోగుల బంధువులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లేకపోవడం, కింది స్థాయి సిబ్బంది పైన పట్టు లేకపోవడం వల్లనే ఇష్టానుసారంగా విధులు నిర్వహిస్తున్నారు ఈ క్షేత్రస్థాయిలో సిబ్బంది అంటూ కొంతమంది అభిప్రాయం అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. వీరి నిర్లక్ష్యం కారణంగా ఎంతో మంది ప్రాణాలు కూడా ప్రమాదంలో పడుతున్నాయనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి పద్మ. అయితే విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తున్న వారిపై అధికారులు ఎందుకు ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఏదో చూసి చూడనట్టు పోతూ వారు ఏసీ రూములకే పరిమితం అవుతున్నారు? ఎందుకు వాళ్ళు ఈ పర్యవేక్షణ లోపం జరుగుతుంది? దీనికి ఎందుకు ఏది కారణం అంటూ ఇక్కడ క్వశ్చన్ ప్రశాంతంగా అయితే మిగిలింది. అయితే మొత్తం మీద చూస్తే మనకు పెద్ద ఎత్తున ఒకటి ప్రశ్న మిగిలింది. అది కాకుండా ఇక్కడ
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే మరి మిగతా జిల్లాల్లో ఎలాంటి పరిస్థితి ఉంటుందంటూ మనకు ఒక క్వశ్చన్ మార్క్ కూడా ఉంది. అయితే దీనిపైన సర్వత్రా విమర్శలు కూడా భారీగానే వెలువెత్తున్నాయి. అసలు ఇప్పటికైనా అధికారులు స్పందించి వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి చెడ్డ పేరు రానికుండా వ్యవహరించాలి అంటూ కొంతమంది అయితే కోరుకుంటున్న పరిస్థితి. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కూడా తక్షణమే స్పందించి ఇక్కడ సర్వజన ఆసుపత్రికి అయితేనేమి మిగతా ఆసుపత్రులకు కూడా విజిట్కి వెళ్ళి అక్కడ పరిస్థితులను బాగోళ్ళు ఎలా ఉన్నాయని అన్ని ఆయన పరీక్షించాల్సిన పరిస్థితి అంటూ ఇక్కడ బాధితులు రోగులు తర్వాత ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళు కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది పద్మ. అయితే మరి ఇంత జరుగుతున్నా అధికారులు ఎందుకు పట్టించుకోవట్లేదు ఈ అంశానికి సంబంధించి? అధికారుల నిర్లక్ష్యము దీనికి పూర్తి నిదర్శనం పద్మ. ఎందుకంటే మీరు ఎంత రోగులు వారికి సహాయకులుగా వచ్చిన బంధుమిత్రులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు వీరికి అసలు పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు అధికారులు. అయితే ఎవరైతే వీరు సహాయకులుగా ఉండాల్సిన స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వారు డబ్బులు కూడా డిమాండ్ చేయడం అనేది అసలు భరించలేని ఒక బాధగా మిగిలిపోతుంది. ఈ రోగులు గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తున్నారంటే వారి స్థితి కూడా చాలా దారుణంగా ఉంటుంది. అలాంటి వారి దగ్గర నుంచి వార్డు నుంచి వార్డు మార్చేదానికి కూడా డబ్బులు డిమాండ్ చేస్తున్నారంటే దీనిపైన అధికారులు ఎందుకు స్పందించలేదంటే దీనిపైన పై అధికారులు కలెక్టర్ కూడా దీని మీద స్పందించాల్సిన అవసరం ఉంది. కలెక్టర్ కూడా వెంటనే సర్వజన ఆసుపత్రికి విజిట్ చేసి అక్కడ జరుగుతున్న ఈ దారుణాలపై వెంటనే స్పందించి తగు చర్యలు కూడా తీసుకోవాలా అంటూ రోగులు తర్వాత వారి బంధుమిత్రులు సహాయకులు కూడా కోరుకుంటున్న పరిస్థితి జరుగుతుంది. అయితే ప్రకాష్, మరి ఇప్పటివరకు ఏమైనా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ని పరిశీలించడం జరిగింది? ఈ హాస్పిటల్ ఏమైనా ఒక్కసారి విజిట్ చేశారు? అసలు అక్కడ ఏం జరుగుతుంది ఏంటన్న దానిపై గతంలో విజిట్ జరిగినప్పటికీ కూడా ఎవరైతే అధికారులు ఉన్నారో సూపరింటెండెంట్ అలాంటి వారు ఉన్నారో వాళ్ళలో ఎలాంటి మార్పులు కనబడడం లేదు పద్మ. అయితే ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారు, వీరిపైన యాక్షన్ తీసుకోకపోవడమేనా దీనికి కారణం అంటూ కూడా కొంతమంది దీనిపైన విమర్శలు అయితే చూపిస్తున్నారు. అయితే ఎందుకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కూడా దీనిపైన యాక్షన్ తీసుకోలేదు అని కూడా ఒక క్వశ్చన్ మార్క్ అయితే తర్వాత వినిపిస్తుంది పద్మ. అది ఇప్పటివరకు ఎవరైనా హాస్పిటల్లో ఇలా జరుగుతుందని ఎక్కడైనా కంప్లైంట్ చేయడం జరిగిందా? ఎవరికైనా కంప్లైంట్ చేయడం జరిగిందా అధికారులకి? అయితే మనకు రోగులు వారి సహాయకులు అయితే ఎవరైతే వచ్చింటారో వారు పడుతున్న బాధ వాళ్ళ ఆవేదన ఒకటే. మేము ఎన్నిసార్లు అధికారులకు పై అధికారులకు మా బాధ చెప్పుకున్నా కూడా ఎవరు స్పందించడం లేదు అని అయితే వాళ్ళు చెప్తున్నారు. ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా అవి ఊరికే విని వదిలేస్తున్నారు కానీ దీనిపైన ఎటువంటి స్పందన లేదని అయితే మనకు చెప్తున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ ప్రకాష్.